ఈ రోజుల్లో ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఉండడం ఎంత కామనో మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతూ నాకు జాయింట్ రిప్లేస్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా అంతే కామన్. ఆ నీ జాయింట్ కాస్త పూర్తిగా త్వరగా అరిగిపోతుంది. మనలో చాలా మందికి మోకాళ్ళు ఎప్పుడు ఇలా తిన్నగా ఉండవు, కొద్దిగా లోపలికి బెండ్ అయి ఉంటాయి. ఈ బెండ్ అవడం వల్ల జనరల్గా ఎప్పుడు మోకాళ్ళలో లోపల పక్క నొప్పి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్లో మనకి మోకాలు కొంచెం నొప్పి రావడం, కింద కూర్చుని లేవడం కష్టంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి మోకాలు మార్పిడి అప్పుడే చేయము. వీళ్ళకి ఏం చెప్తామంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చెప్తాం. అంటే మీరు బరువు తగ్గండి, మోకాళ్ళ కండరాల బలానికి ఎక్సర్సైజ్ చేయండి, ఎముకల బలానికి లోపల గుజ్జు రావడానికి కొన్ని మెడిసిన్స్ వాడండి అని. కొంతమందిలో కాలు వంకరగా ఉండి అప్పుడు ఈ కాలు అరుగుదల స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి చూసారా, ఈ లోపల మాత్రమే అరిగినప్పుడు మనం ఆ కాలు స్ట్రైట్ చేయటం వల్ల బరువు ఈ అరిగిపోయిన సైడ్ నుంచి కాకుండా ఈ నార్మల్ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వచ్చి ఇప్పుడు ఈ సైడ్ మన 50 years మనకి పెయిన్ ఫ్రీగా ఉంది. అలా మెల్లగా ప్రోగ్రెస్ అవుతూ మనకి ఇలా ఇంకొంచెం అరిగిపోతుంది అన్నమాట. ఈ నెక్స్ట్ స్టేజ్లో పూర్తిగా అరిగిపోతుంది. ఈ పూర్తిగా అరిగిపోయిందండి, మాకు స్టేజ్ 4 అని చెప్పారు, స్టేజ్ 5 అని చెప్పారు, మాకు ఇంక రిప్లేస్మెంట్ అని చెప్పారు, ఇంకేమైనా ఉందా అని చాలా మంది వస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోకాళ్ళ మార్పిడి అనేది ఎలెక్టివ్ సర్జరీ. అంటే దాన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి చేసుకునే సర్జరీ. సో మీరు ఎప్పుడైతే అసలు కంప్లీట్గా నడవడం కష్టంగా ఉందో, మీరు రోజువారీ నొప్పి మాత్రం వేసుకుంటేనే కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరో, అలాంటప్పుడు రిప్లేస్మెంట్ చేసుకోండి.